నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి ఒక మూవీతో వస్తారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇవన్నీ యాడ్ చేసి ఒక మంచి హిట్తో చక్కగా ఆయన సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి వరకు ఒక మంచి కంటెంట్ని మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇవ్వడానికి తయారు చేస్తుంటారు. అట్లాగా లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి వెంకటేష్ గారితో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి బ్లాక్ బస్టర్ అయింది, మంచి కలెక్షన్ వచ్చింది. సో మరి ఈ సంక్రాంతికి ఎవరితో చేస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా సీక్వెల్ వస్తుందా అని చెప్పి. సో అయితే సడన్గా ఇటు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే అందరికీ ఒక ఎక్సైట్మెంట్ అందరిలోనూ. ఎందుకంటే చిరంజీవి గారి కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన కరెక్ట్గా యూస్ చేయట్లేదు. ఆయన కామెడీని పట్టుకుని కరెక్ట్గా డైరెక్ట్ చేయగలిగే డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి గారు రాబోతున్నారు కాబట్టి ఆ కామెడీని, ఆ వింటేజ్ చిరంజీవి గారిని మనం కంబ్యాక్లో డెఫినెట్గా ఈ మూవీతో చూస్తాము. మంచి బ్లాక్ బస్టర్ అయితే ఈసారి పక్కా రాసి పెట్టుకోవచ్చు అని ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అంటే విశ్వంబర ఒక మూవీ కూడా ఉంది కాబట్టి సో ఆ మూవీ ఏమైనా ముందు రిలీజ్ అవుతుందా అని అనుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ కంటే ముందే ఆ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే కొంత విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల అది డిలే అవుతూ వస్తుంది. సో ఈలోపు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో చిరంజీవి గారు ఫ్యాన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ముందుగానే అని చెప్పేసి ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి ఛాన్స్ ఇవ్వడం, సో ఆయన ఈ ప్రాజెక్ట్తో లాక్ చేయడం జరిగింది. సో ముందు నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, మీసల్లా పిల్ల సాంగ్ బాగుంది. సో అందరికీ మంచిగా రీచ్ అయింది. ఉదిత్ నారాయణ, ఆయన వాయిస్ అంటేనే ఇప్పుడు చిరంజీవి గారికి పాడిన పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్. అందుకని ఉదిత్ నారాయణ తీసుకొచ్చారు. ఇంతకుముందు రమణ గోగుల ఫస్ట్ సాంగ్ పాడితే ఎంత హిట్ అయిందో సంక్రాంతికి వస్తున్నాంలో, ఈ మూవీకి సంబంధించి కూడా మీసాల పిల్ల సాంగ్ కూడా అంత హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా బాగా నచ్చింది. సో ఎస్పెషల్లీ నాకు కూడా బాగా నచ్చింది సాంగు. నెక్స్ట్ రిలీజ్ అయిన సాంగ్ ఏదైతే ఉందో ప్రసాదు అని చెప్పేసి, అది కొంచెం అంతగా కనెక్ట్ అవ్వలేదు, కొంచెం డిసప్పాయింట్ చేసింది ఆ సాంగ్. సో ఓకేగా ఫ్యామిలీ ఆడియన్స్కి థియేటర్లో చూస్తున్నప్పుడు బాగుండొచ్చు. తర్వాత ఈ మూవీలో వెంకటేష్ గారి క్యామియో ఉంటుంది అని తెలిసాక ఇంకొంచెం ఎక్సైట్మెంట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అనిల్ రావిపూడి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అని చెప్పి కొంత ఎక్సైట్మెంటు. వాళ్ళిద్దరికి సంబంధించిన షూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్ ప్రోమో వచ్చింది. సో ఇవన్నీ కూడా మంచి హై ఇచ్చాయి. సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ కూడా నన్ను, అంటే ఒక మెగాస్టారు విక్టరీ వెంకటేష్ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ అంటే సాంగ్ ఎప్పటికీ కూడా అలా గుర్తుండిపోయేలాగా ఒక మంచి బీట్, ఒక మంచి సాంగ్ అయి ఉండాలి. ఆ సాంగ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత హై అయితే ఆ సాంగ్ ఇవ్వలేదు. ఆ సాంగ్ కూడా ఓకే అనిపించింది. సో థియేటర్లో ఎలా ఉంటుందో చూడాలి. సో ఫైనల్లీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూస్తే ట్రైలరు ఆల్మోస్ట్ ఒక 43 సెకండ్స్ వరకు ఐ థింక్ ఎలివేషన్, చిరంజీవి గారికి ఎలివేషన్ ఇవ్వడం సరిపోయింది. ఆయన డైలాగ్ కానీ ఏం లేదు. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన స్టైలిష్ లుక్స్ అవే సరిపోయింది. నెక్స్ట్ నయనతార ఎంట్రీ అయిన తర్వాత సో కొంచెం ఆ కామెడీ వేలో వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్, ఒక 2-3 డైలాగ్స్ మాత్రం అక్కడ రివీల్ చేశారు. తర్వాత అంటే రా ఏజెంట్గా చేస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో రా ఏజెంట్ అని చెప్పేసి చెప్పేశారు. అయితే ఫుల్ యాక్షన్ మోడ్లో ఈ మూవీ ఉంటుందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ కామెడీ, ఫ్యామిలీ కాకుండా ఒక యాక్షన్ మోడ్ రా ఏజెంట్గా చిరంజీవి గారు చేస్తున్నారు కాబట్టి. సో తర్వాత ఈ క్యామియో లాస్ట్లో, ట్రైలర్ లాస్ట్లో వెంకటేష్ గారు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్, ఇది మాత్రం ట్రైలర్లో చూపించారు. నాకు తెలిసి స్టోరీ ఎక్కువగా రివీల్ చేయకూడదు అనుకున్నట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. పెద్దగా మనకి ట్రైలర్ చూస్తే పెద్ద స్టోరీ అనేది అంత క్లియర్గా తెలియట్లేదు. ముందు సాంగ్ మీసాల పిల్ల సాంగ్ విన్నప్పుడు ఓకే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలాగా అనిపించింది. నెక్స్ట్ సాంగ్ కూడా అట్లాగే అనిపించింది. సో ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరుగుతున్న స్టోరీలోనే కామెడీ. ఎందుకంటే అనిల్ రావిపూడి మ్యాక్సిమం F1 చూసినా, F2 చూసినా ఇవన్నీ కూడా
ఇలాగే ఉంటాయి. లాస్ట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చూసినా కూడా. సో ఇవన్నీ కూడా ఇదే కాన్సెప్ట్ కాబట్టి సో ఇది కూడా అదే కాన్సెప్ట్ అనుకున్నాం. కానీ ట్రైలర్లో చూస్తే అది జస్ట్ కొంత మాత్రమే చూపించారు. ట్రైలర్లో అది క్లియర్గా కనిపించలేదు. సో స్టోరీ ఏ బేస్ మీద తీసుకున్నారని ఇటు రా ఏజెంట్గా ఫస్ట్ రా ఏజెంట్గా అది చూపించారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న క్లాష్ లాగా ఎంటర్టైనింగ్గా ఉన్నట్టుగా ఇది కూడా చూపించారు. సో ట్రైలర్లో మాత్రం ఏది రివీల్ చేయలేదు. ట్రైలర్ చూస్తే మాత్రం పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు. సో ఇది డెఫినెట్గా అబ్బా సూపర్ ఉంది ట్రైలర్, మళ్ళీ ట్రైలర్ ఒకసారి చూడాలి, కాన్సెప్ట్ ఏదో అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, లేదంటే ఈ షాట్ ఆ షాట్ అని అట్లా పర్టికులర్గా మాట్లాడడానికి లేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనూ ఒక 2-3 డైలాగ్స్తోనూ ఏదో చూపించాలి, కంటెంట్ ఎలా ఉంటుంది అనేది చూపించాలి అనేది జస్ట్ రివీల్ చేశారు. నాకు తెలిసి మేబీ రిలీజ్ ట్రైలర్ ఏమైనా మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత 12th రిలీజ్ కాబట్టి 10th or 11th ఇంకేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కాంపిటీషన్లో రాజాసాబ్ 2 ట్రైలర్లు వచ్చినాయి. ఆ 2 ట్రైలర్లో ఫస్ట్ ట్రైలర్కి అంతగా ఫ్యాన్స్ ఓకే బాగుంది అనుకున్నారు. తర్వాత రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగాయి. ట్రైలర్ అందరికీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ జోకర్ గెటప్ లాస్ట్లో ఆ గెటప్ కానీ ఎవ్రీ షాట్, విఎఫ్ఎక్స్, ఆ కామెడీ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనేది పెరిగింది. January 9th ఫస్ట్ రాజాసాబ్నే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సో మరి ఈ మూవీ ముందు కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ వచ్చే మూవీస్ పరిస్థితి ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఆ ట్రైలర్స్ చూస్తే కానీ ఆ సినిమా పరిస్థితి కూడా అర్థమవుతుంది కదని అందరూ ఈగర్లీ వెయిటింగ్. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి రాజాసాబ్కి సంబంధించి క్లియర్గా అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ అయిపోయినాయి. సో అక్కడ మూవీకి సంబంధించి 2 ట్రైలర్లు వచ్చినాయి. అండ్ ఇంకో సాంగ్ కూడా రాబోతుంది. ఆ సాంగ్ ఈరోజు ప్రోమో వచ్చింది. ఆ బీట్ మాత్రం అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఆ సినిమాకి ప్రమోషన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఇక్కడ ఈ రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా ఫ్యాన్స్ కంపేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ముందు నుంచి కొంతమంది ఏ కంటెంట్ దొరుకుద్దా, ట్రోల్ చేద్దాం, నెగిటివ్ చేద్దాం అని చూస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమైనా స్టఫ్ దొరుకుతుందా, సో వాళ్ళు ఏమైనా ట్రోల్ చేస్తారా, ముందు నుంచి కూడా ఎదురు చూస్తుంటారు. ఈ యాంటీ ఫ్యాన్స్ అనే వార్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. సో నెక్స్ట్ భరత మహాశైలకి విజ్ఞప్తి, రవితేజ గారి మూవీ కూడా ఉంది. సో ఇప్పుడు భరత మహాశైలకి విజ్ఞప్తి అండ్ ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారు ఈ రెండింటికి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. ఈ 2 మ్యూజిక్ కంపేర్ చేస్తే 2 సాంగ్స్ 2 మూవీస్ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కంపేర్ చేస్తే నాకు ఎంతో కొంత భరత మహాశైలకు విజ్ఞప్తి సాంగ్స్ అయితే బాగున్నాయి. ఎస్పెషల్లీ నిన్న మొన్న రిలీజ్ అయింది వామ్మో వాయో సాంగు. ఆ సాంగు మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ చేస్తుంది. అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. కోర్స్ తెలంగాణ ఫోక్ సాంగ్ అది. బిఫోర్ ఎప్పుడో 5 years బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన సాంగ్ నేను అది. సో ఆ సాంగ్ ఇప్పుడు అందరికీ బాగా రీచ్ అయింది, బాగా కనెక్ట్ అయింది. కానీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు చేసిన సాంగ్ ఎక్కడ పెద్దగా వినిపించట్లేదు. సోషల్ మీడియాలో పెద్దగా ఎవరు కూడా వైరల్ చేయట్లేదు. బికాజ్ అంత ఎక్కలేదేమో అనిపిస్తుంది. థియేటర్లో చూస్తే మేబీ ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా బాగుంటుందేమో. సో ప్రస్తుతానికి 2 మూవీస్తో కంపేర్ చేస్తే సో ఆ మూవీ సాంగ్స్ కొంచెం హైప్ వచ్చేలా ఉన్నాయి. అక్కడ కూడా కొంచెం ఫ్యామిలీ స్టోరీ లానే అనిపిస్తుంది. మరి ఆ మూవీ ట్రైలర్ వస్తే సో ఆ మూవీ అండ్ ఇంకా శర్వా మూవీ ఉంది, నారీ నారీ నడుమ మురారి, అది కూడా ఫ్యామిలీ డ్రామానే. అక్కడ కూడా 2 హీరోయిన్స్ శర్వా వస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాసే. ఈవెన్ అనగనగా ఒక రాజు నవీన్ పోల్శెట్టి కూడా మంచి కామెడీ టైమింగ్, మంచి కాన్సెప్ట్తో సినిమాలు తీస్తూ ఉంటారు. అక్కడ కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లానే అనిపిస్తుంది. సో ఇన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ జోనర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ డ్రామాలు ఏ మూవీకి కొంచెం బాగుంది అని టాక్ వచ్చినా కానీ పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీస్ అందరూ కూడా డెఫినెట్గా ఆ మూవీనే చూస్తారు. స్టార్ హీరో సినిమాకి డెఫినెట్గా ఫ్యాన్స్ వెళదాం అనుకుంటారు. కొంతమంది ఫ్యామిలీస్ కూడా తెలిసిన ఫేస్ కాబట్టి అటు వెంకటేష్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి స్టార్ హీరోస్ కాబట్టి డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఏ చిన్న సినిమాకైనా, నెక్స్ట్ రిలీజ్ అవబోయే ఏ సినిమాకైనా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, లేదు ఈ ట్రైలర్ బాగుంది అనిపించినా డెఫినెట్గా అటువైపు లాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్, పెద్ద సినిమాలు ఏవైతే ముందు రిలీజ్ అవబోతున్నాయో ఆ 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు వచ్చినాయి. తమిళ్ నుంచి రీమేక్ అయ్యి ఇక్కడ డబ్ అవ్వబోతున్న జననాయకుడు ఆ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. అంటే ఇక్కడ
అనిల్ రావిపూడి గారి సినిమాకి అనిల్ రావిపూడి గారి సినిమా అనే రీమేక్ అయ్యి పోటీగా వస్తుంది అనుకోవచ్చు మనం. సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది, జననాయకుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో ట్రైలర్లో చూసిన తర్వాత ట్రైలర్లో మీకు ఏం నచ్చింది, ట్రైలర్లో కంటెంట్ మీకు ఏం అర్థమైంది, సినిమా ఎలా ఉండబోతుందని మీకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది మెగా బ్లాక్ బస్టర్ అవుతుందా? ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నామే దాదాపు 300 కోట్ల పైగానే మంచి కలెక్షన్ వసూలు చేసింది, సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పేసి లాస్ట్ మూవీ అదే అని చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు చిరంజీవి గారికి ఇప్పుడు అది డబల్ అవబోతుందా? సో కలెక్షన్ 500కి మించే కలెక్షన్ రాబోతుందా అనిల్ రావిపూడికి? సో తన కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీ అవుతుందా? చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని అనిల్ రావిపూడి బాగా ఉపయోగించుకున్నారు అని అనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు సంక్రాంతికి ఏ మూవీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు? సంక్రాంతికి విన్ అయ్యేది ఎవరు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.